వంగవీటి కుటుంబం పదవుల కోసం పుట్టలేదని ప్రజల కోసం పుట్టిందని చంద్రగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పులవర్తి నాని అన్నారు. బుధవారం చంద్రగిరి మండలం తొండవాడలో ఓ ప్రైవేటు కళ్యాణ మండపంలో పులవర్తి నాని ఆధ్వర్యంలో బలిజ కుటుంబ ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గాను కాపు ఉద్యమ నేత వంగవీటి రంగా తనయుడు వంగవీటి రాధ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వారిని ఘనంగా స్వాగతించి సన్మానించారు. అనంతరం సి మల్లవరం జంక్షన్ నుంచి తొండవాడ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. సభను ఉద్దేశించి పులవర్తి నాని ప్రసంగించారు. బలిజలో ఆత్మీయ సమావేశం ఇచ్చేసిన వంగవీటి రాధకు ధన్యవాదాలు తెలిపారు. స్వర్గీయ వంగవీటి రంగా ఓ కులానికి, వర్గానికి చెందిన వ్యక్తి కాదని కీర్తించారు. నిరంతరం బడుగు బలహీన పీడిత వర్గాల తరపున పోరాటం చేస్తూ ప్రాణత్యాగం చేసిన మహానీయుడంటూ కొనియాడారు. ఆయన తనయుడు రాధ నా బైక్ పైన రావడం నా జీవితంలో మర్చిపోలేని సందర్భమని అన్నారు. రాధకు టీడీపీ టికెట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్న వైసీపీ నేతలకు ధీటుగా సమాధానం చెప్పాలని పులవర్తి నాని, రాధ వద్దన్నారని, ప్రజలు బాగుండాలని రంగబాటులో పయనిస్తానని చెప్పినట్లుగా తెలిపారు. పదవులు ఎవరు వద్దు అన్నారు, కానీ ప్రజల కోసం ఆ కుటుంబం చేస్తున్న త్యాగం చిరస్మరణీయమని అన్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా నిలబడుతున్న అందరికీ సమన్యాయం చేస్తానంటూ భరోసానిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడిగా అన్ని వర్గాలకు పదవులు ఇచ్చానని ఆయన గుర్తు చేశారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గెలిచిన తర్వాత బలిజ, ఇతర ఏ కులాలకు పదవులు ఇవ్వలేదు, ఆయన కుటుంబ సభ్యులకు మాత్రం పదవులు కట్టబెట్టారని విమర్శలు గుప్పించారు. చంద్రగిరిలో టీడీపీ గెలిచి 20 సంవత్సరాలు అవుతోంది. చివరిగా నారా రామ్మూర్తి నాయుడు గెలిపించారని ఈసారి చరిత్ర తిరగరాయిపోతున్నామంటూ ధీమా వ్యక్తం చేశారు. సోదరులందరూ దయచేసి అర్థం చేసుకోండి. నాకు తెలుగుదేశం పార్టీ నాని అనే వ్యక్తి అందరి వ్యక్తి, మీ అందరి వ్యక్తి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాగా ఒక వ్యక్తిని కాదు, వాడుకునే వ్యక్తిని కాదు. మీరు చూస్తుంటారు లాస్ట్ ఎలక్షన్లో ఏ విధంగా మనలందరినీ వాడుకున్నాడు, ఈరోజు ఏ విధంగా వదిలేశాడు మీకు తెలుసు. ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఏ పదవైనా బలిజ సామాజిక వర్గం సోదరులకు కానీ మిగిలిన సామాజిక వర్గ సోదరులకు కూడా ఇచ్చారో చూడండి. ఆయనతో కష్టపడినటువంటి ఆయన సోదరులకు కూడా ఇవ్వలేని పరిస్థితి ఈరోజు భాస్కర్ రెడ్డికి ఉంది. ఆయన కుటుంబానికి తప్పించి ఎవరికి ఆయన పదవి లేదు, ఆయన సొంత కుటుంబాన్ని తప్పించి. నేను అటువంటి పొరపాటు చేయనని కూడా సభావం కూడా ఇంకోసారి తెలియజేసుకుంటున్నా. చివరిగా ఒకటే అన్న, మన ముందుండేది 175 నియోజకవర్గాల్లో 150 నియోజకవర్గాలు గెలిపించాలి. 25 సంవత్సరాలు ఆ రోజు రామ్మూర్తి అన్న తర్వాత ఇంతవరకు మన చంద్రగిరి నియోజకవర్గం గెలవాల. ఆ రోజు మీ అందరి మద్దతు ఆ రోజు రామ్మూర్తి అన్న గారు గెలవడం జరిగింది. ఈ రోజు కూడా చెప్తున్నా, మీ అందరి మద్దతు చంద్రగిరి పాలించినట్టు రాయల కోట పైన తెలుగుదేశం జెండా ఎగరేయాలంటే మీ మద్దతు కావాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరును కోరుకుంటున్నా. మీ అందరికీ మళ్ళా నేను మీ ఇంట్లో కుటుంబ సభ్యుడు. నాని అనే వ్యక్తి ఎమ్మెల్యే కాదు, నాని అనే వ్యక్తి మీ తమ్ముడు ఉండొచ్చు, మీ అన్న. ఎవరయ్యా మీ ఎమ్మెల్యే అంటే మా అన్న లేదు మా తమ్ముడు, మా కొడుకు అని చెప్పాల్సిన పరిస్థితి మీ దగ్గర ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ, ఇప్పుడు మన ముఖ్యమైనటువంటి మన అతిథి అయినటువంటి రాధా గారు మాట్లాడతారు కాబట్టి సభ టైం అయిపోయింది కాబట్టి ముగిస్తూ, ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్ ఓట్ ఫర్. ఆయనకి అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూటమికి విజయం చేకూర్చాలని చెప్పని ఒక దృఢ సంకల్పంతో ఉన్నారని చెప్పని కూడా చెప్తా ఉన్నాను. ఒక్కో కుటుంబానికి 50,000 ఇచ్చాను, 1,00,000 రూపాయలు ఇచ్చానని చెప్పి అంటా ఉన్నారు. మీ కుటుంబానికి ఎంత వచ్చిందో అని చెప్పని కూడా చెప్తే బాగుంటుందని చెప్పని కూడా మీ ద్వారా కోరుకుంటా ఉన్నాను. ఈ ప్రాంతంలో ఇవాళ గెలిచిన ప్రజాప్రతినిధులు ఈ గత 5 సంవత్సరాల్లో మొత్తం ఎన్ని వేల కోట్లు సంపాదించారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కోరుకుంటా ఉన్నాను. పేదలకి సెంటు భూమి ఇచ్చారని చెప్పి అంటా ఉన్నాడు. సెంటు భూమి ఇచ్చారు సరే, మీరు ఎన్ని ఎకరాలు దోచేశారో చెప్తే కూడా బాగుంటుందని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అదే అందరికీ బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా బటన్ నొక్కుతా అని చెప్పి అంటా ఉన్నాడు. ప్రజలు ఇప్పుడు బటన్ నొక్కటానికి సిద్ధంగా ఉన్నారు, మిమ్మల్ని మరీ ఇంటికి పంపించడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పని. మీరు 5 సంవత్సరాల పాటు నొక్కారు, ప్రజలు ఒక్కసారి నొక్కితే మీ భవిష్యత్తు ఏంటో ఆలోచించుకోమని చెప్పని కానీ కోరుకుంటా ఉన్నాం. అది
ఈ ప్రాంతంలో ఇంతమంది ఉన్నారు కుటుంబ సభ్యులని చెప్పని ఎంతసేపు చెప్పుకోవటమే కాదు ఇది. ఇవాళ జరుగుతున్న ఎన్నికల్లో ఈ ఐకమత్యం ఒక బలంగా ఏర్పడి ఈ ప్రాంతంలో ఒక ఉమ్మడి అభ్యర్థి కింద కూటమి అభ్యర్థి కింద నుంచోబెట్టిన నాని గారు గెలిపించే బాధ్యత మన అందరం తీసుకోవాలని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. అది పైన నాయకులు తీసుకున్న నిర్ణయానికి కార్యకర్తలు ప్రతి ఒక్కరు శిరసు ఉంచి మనందరం కలిసికట్టుగా ప్రయాణం చేయాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఈసారి ఈ ప్రాంతానికి ప్రజలు తీర్పిస్తారు. ప్రజా తీర్పు కూటమి గెలుపని చెప్పని కూడా మీ అందరికీ సభాముఖం తెలియజేస్తా ఉన్నాను. జగన్ ముఖ్యమా లేదంటే జనం ముఖ్యమా అని చెప్పంటే జనం ముఖ్యమని చెప్పని ఈ కూటమి విజయంతో మీరందరూ తీర్పు ఇవ్వాలని చెప్పని కోరుకుంటూ, తప్పకుండా ఈ ఎన్నికల్లో మాకు ఇచ్చిన స్ఫూర్తి మా నాయకులు రంగా గారు ఎప్పుడో ఒక పిలుపునిచ్చారు. ఆ స్ఫూర్తితో మేము వెళ్తా ఉన్నాం. చేయి చేయి కలుపు, చేయి జారది గెలుపు అని చెప్పని ఆ పిలుపుతోటి మీ అందరూ ఒక ఐకమత్యంగా నుంచుని ఈ ప్రాంతానికి దోపిడీదారులొద్దు, మీకు పనిచేసే నాయకులను ఎన్నుకోండి అని చెప్పని కూడా కోరుకుంటా ఉన్నాం. మీతో కలిసికట్టుగా ఈ ఎన్నికల వేళ ఇది అయిపోయిన తర్వాత మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే నాని గారు మీకు అందుబాటులో ఉంటారు. మేము ఎప్పుడు ఈ ప్రాంతంకి వస్తానే ఉంటాం. అలాగే మా ప్రాంతంకి వచ్చినా సరే మీ తరపున ఏ సమస్య ఉన్నా సరే తప్పకుండా నాని గారి దృష్టి తీసుకెళ్ళి ఆయన గెలుపుతోటి ప్రతి ఒక్క సమస్య, ఈ ప్రాంతానికి సమస్య, ఈ మనందరం కుటుంబ సమస్యలు కూడా తీరుద్దామని చెప్పని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, ఎంతో ఆప్యాయతతోటి నాని గారు పిలిచారు. ఈ ఎన్నికల్లో జనసేన మీతో పాటు పూర్తి మద్దతు తెలియజేస్తుంది. మీతో పాటు కలిసికట్టుగా నడుస్తుంది. కూటమి అభ్యర్థి కింద మీరు నిల్చున్నందుకు పులవర్తి నాని గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పని కోరుకుంటూ, నాకే అవకాశం ఇచ్చిన మీ పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జోహార్ విఎం రంగా. చంద్రగిరి నియోజకవర్గ బలిజ సోదరుల ఆత్మీయ సమావేశానికి ఇచ్చేసినటువంటి నా సోదరులు అయినటువంటి రాజన్న గారికి, అదేవిధంగా చిత్తూరు పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు సోదరులు అయినటువంటి రాజన్న గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక దిగి ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యమైన వ్యక్తులందరూ కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. మన వంగవీటి మోహన్ రంగన్న గారి గురించి ఇప్పుడే సిఆర్ రాజన్న గారు చెప్పిన విధంగా రంగన్న గారు అందరి వ్యక్తి, అందరి మనిషి. కొన్ని పరిస్థితుల్లో మనందరం కూడా ఆయన వెనక ఉండాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు మీకు ఒకటే చెప్పదలుచుకున్నా, నేను ఈరోజు జీవితంలో మర్చిపోలేనటువంటి రోజు. నేను డ్రైవ్ చేస్తా ఉంటే నాతో పాటు రాధా గారు వస్తే ఆ అనుభూతి మర్చిపోలేదని కూడా సభాముఖం కూడా ప్రతి ఒక్కరు కూడా తెలియజేసుకుంటున్నా. మీరందరికీ మనసులో ఒక అభిప్రాయం ఉంది. తెలుగుదేశం పార్టీ, వైసీపీ పార్టీ నుంచి వచ్చినటువంటి రాధన్న గారికి తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వలేదని మీకందరికీ కూడా చెప్తున్నా. రాధన్న గారే వద్దనుకున్నారు. నా సోదరులందరూ నిలబడి ఉన్నారు. గెలిపించాలి రాష్ట్రంలో. ఈ దుష్ట చతుష్టమైనటువంటి వైఎస్ఆర్ పార్టీని కూటమి వేళ్లతో పెకిలించాలి. నా ప్రజలందరూ బాగుండాలి. నా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కుటుంబ సభ్యులందరూ బాగుండాలంటే నేను తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు, జనసేన పార్టీ అభ్యర్థులను, బీజేపీ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆ రోజు ఏ విధంగా రంగా గారు అనుకున్నారో ప్రజల కోసం ఈరోజు అదే బాటలో ఆయన పయనిస్తున్నారు. కాబట్టి సభాముఖంగా ఆయనకు ఒకసారి మనసు పూర్తిగా అందరూ కూడా మన చేతులెత్తి దండం పెట్టాలని కూడా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నా. మీకు తెలుసు, ఎవరికి కానీ పదవి అనేది వద్దనరు, కానీ అటువంటిది నాకు పదవి వద్దు, నా ప్రజలు బాగుండాలని ఉన్నారు. కాబట్టి వారికి కూడా వేదిక పై నుంచి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. అన్న, నేను ఇక్కడ చెప్తున్నా, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఉమ్మడి అభ్యర్థిగా నేను ఈరోజు నిల్చుంటున్నా.
గతంలో తెలుసో తెలియకుండా నా వల్ల ఏదైనా పొరపాట్లు జరిగితే సోదరులందరూ కూడా క్షమించాలని కూడా సభావం కూడా కోరుకుంటున్నా. ఈ రోజు నుంచి నేను ఏ రోజైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినానో ఆ రోజు నుంచి ఇక్కడ ఉండే సోదరులందరూ కూడా రేపు జరిగిపోయే ఎలక్షన్ తర్వాత వచ్చే పదవుల్లో సమానంగా అందరినీ అనుసరించుకొని పదవులు ఇస్తానని కూడా సభావం కూడా తెలియజేసుకుంటున్నా. నేను ఏ రోజైతే చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జికి వచ్చానో ఆ రోజు నుంచి బలిజ సోదరులకి మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, జిల్లా పార్టీ కానీ, రాష్ట్ర పార్టీ కానీ, మహిళా వింగ్ కానీ, టీఎన్టీసీ కానీ, వాణిజ్య విభాగం కానీ అన్నిటిలో కూడా సమానంగా అందరికి ఈక్వల్గా కూడా నేను ఇచ్చానని కూడా సగౌరవంగా కూడా నేను తెలియజేసుకుంటున్నాను.